పద్మావతి ఒక కంపెనీకెళ్ళి ఇది సార్ నా రెజ్యూమ్ అని చెప్పి అతనికి ఇస్తూ ఉంటుంది. అతను ఆ రెజ్యూమ్ చూసి యు ఆర్ సెలెక్టెడ్ అనైతే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీలో ఉన్న క్వాలిటీస్ అన్నీ నాకు నచ్చాయి. నీ క్వాలిటీస్, నీ క్వాలిఫికేషన్ అన్నీ నాకు నచ్చాయి. అందుకే నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అని చెప్పి పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. విక్రమాదిత్య అక్కడికి వస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన విక్రమాదిత్యతో పిఏ ఇలా అంటూ ఉంటాడు, చైనా దూరమా చందమామ దూరమా అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే చందమామ అయితే కనిపిస్తుంది, చైనా అయితే కనిపించదు కదా, అందుకు చందమామే దూరం, చైనాయే దూరం, చందమామే దగ్గర అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అతను చాలా పొగరుగా చూస్తూ ఉంటాడు. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీరు నాకు ఈ జాబ్ ఇవ్వరని చెప్పి అని విక్కీ అయితే తన ఫైల్స్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా లేచి నిలబడిన విక్కీని యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి అతను అనేసరికి విక్కీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నేను సెలెక్ట్ అయ్యానా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. అవును యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి అతను అనగానే విక్కీ షాక్ అవ్వాలో తెలియదో ఆనందం పడాలో తెలియక అతనికి అలా చూస్తూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే అలా ఉండిపోతూ ఉంటాడు. అవును నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి పద్మావతికును విక్కీకి అతనైతే జాబ్ ఇస్తూ ఉంటాడు. ఆ విషయం పద్మావతికి తెలియదు. వీళ్ళిద్దరూ కలిసి ఆ కంపెనీలో జాబ్ చేయడానికి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు.